Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ శ్వేత. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు ఉన్నారు. నమస్తే విశేష్ గారు. నమస్తే. విశేష్ గారు, మొన్న చూస్తే విజయ ఆంటనీ గారి డాటర్, నిన్న చూస్తే పెనంలూరులో ఒక బీటెక్ స్టూడెంట్, అంతే డాక్టర్ మెడికో చేసిన ఒక స్టూడెంట్ ఉన్నారు. స్టూడెంట్స్లోనే ఏంటి సార్ ఈ సూసైడ్ అటెంప్ట్స్? అంటే మనం ఒక్కటి రెండు కాదు, చాలా వింటున్నాం రెగ్యులర్గా, ఎస్పెషల్లీ ఇన్ స్టూడెంట్స్. దేనికంటారు ఇదంతా? సో ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 10 లక్షల మంది సూసైడ్ చేసుకుంటున్నారు. 10 లక్షల మంది. ఆరోగ్య సమస్యలు చనిపోయిన తర్వాత అతిపెద్ద నెంబర్ సూసైడ్సే. రోడ్ యాక్సిడెంట్ల తర్వాత సూసైడ్స్ ఉంటుంది. సో మన దేశంలో కానీ ఎక్కడైనా కానివ్వండి, 16 to 30 ఏజ్ మధ్య ఉన్న వాళ్ళు ఎక్కువ సూసైడ్కి పాల్పడుతూ ఉంటారు. ముఖ్యంగా టీనేజర్స్లో ఏమైందంటే రేషనల్ థింకింగ్ తక్కువగా ఉంటుంది, ఎమోషనల్ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు చిన్న చిన్న అంశాలను కూడా భూతద్దంలో పెట్టి చూసి మ్యాగ్నిఫై చేసి చూడడం వల్ల వాళ్లకు భవిష్యత్తు అనేది నిరాశాజనకంగా అంధకారంగా అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్గా 16 to 30 బిట్వీన్ ఈ ఏజ్లోనే వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు అంటారా? అంటే ఆ ఏజ్లో సమస్యలు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ట్రిపుల్ కుర్రాడిని తీసుకుందాము. ట్రిపుల్ థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్న విద్యార్థి నిన్న సూసైడ్ చేసుకున్నాడు. మనకు పత్రికలో లభిస్తున్న సమాచారాన్ని బట్టి అతను అదే ఇన్స్టిట్యూట్ చదువుతున్న ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ ప్రేమ విఫలమైంది. ఆ విఫలమైన ప్రేమను తట్టుకోలేక అతను సూసైడ్ చేసుకున్నాడని ప్రాథమిక సమాచారం. రైట్. అంటే ఏమవుతుంది, టీనేజ్లోకి వచ్చిన తర్వాత లవ్, అట్రాక్షన్ ఆర్ లస్ట్ ఆర్ ఇన్ఫాచ్యుయేషన్ అది కామన్, అందరికీ ఉంటుంది, వస్తుంది. సో ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడతారు. ఆ ఇష్టపడిన అమ్మాయి ఓకే చెప్తే పర్లేదు, ఆ అమ్మాయి నో చెప్పింది అనుకోండి, ఇంకా భవిష్యత్తు మొత్తం వాళ్ళకి అంధకారంగా కనిపిస్తుంది. ట్రిపుల్ ఐటీ అంటే హీస్ వెరీ, అంటే చాలా చదివితే కానీ ట్రిపుల్ ఐటీ వరకు వెళ్ళలేరు. హీస్ వెరీ బిజీ ఇన్ హిస్ స్టడీస్. బట్ అలాంటి అంటే అంత ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కూడా ఏదో ఒక్క మనిషి గురించి సూసైడ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? మనిషి గురించినే కాదు, చిన్న చిన్న విషయాలకు కూడా ఆ ట్రాప్లో ఉన్నవాళ్ళు, ఆ థింకింగ్ ట్రాప్లో ఉన్న వాళ్ళకి బయట ఉండే ఇతర అంశాలు వాళ్ళ కంటికి కనిపించవు, అంటే వాళ్ళ మనసుకు కనిపించవు. కేవలం అదొక్కటే గుర్తొస్తూ ఉంటుంది. నన్ను ఆ అమ్మాయి రిజెక్ట్ చేసింది, ఆ అమ్మాయి లేకుంటే నా జీవితం వేస్ట్, నేను ప్రేమించిన అమ్మాయి పొందలేనప్పుడు ఈ జీవితం ఎందుకు, ఇదే మనసులో పదే పదే కదిలాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇది మనసులో పదే పదే కదిలాడుతూ ఉంటుందో ఇట్ విల్ ప్రొవోక్ ది టు టేక్ స్టెప్ టువర్డ్స్ డెత్. సో అది ఆ అమ్మాయిది. ఇప్పుడు పెనమలూరులో ఒక ఎంబీబీఎస్ డాక్టర్ సూసైడ్ చేసుకుంది. ఆ కేసు తీసుకుంటే తన ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత తనకు ఒక మ్యారేజ్ అలయన్స్ వచ్చింది. నేను పీజీ చదవాలి, పీజీ చదివేంత వరకు నేను పెళ్లి చేసుకుని అమ్మాయి చాలా స్పష్టంగా చెప్పింది. సో ఆ అలయన్స్ క్యాన్సిల్ అయింది. ఈమెకు పీజీ సీట్ రాలేదు. సో ఎక్కడో హాస్పిటల్లో జాబ్ చేస్తుంది. ఈలోపు మళ్ళీ మ్యారేజ్ చూస్తున్నామంటే ఫస్ట్ వచ్చిన అలయన్స్ అతనికి మ్యారేజ్ అయిపోయింది. ఓ, సీట్ రాలేదు కానీ అవతల పర్సన్కి మ్యారేజ్ అయిపోయింది. నేను సరైన టైంలో సరైన డెసిషన్ తీసుకుంటే బాగుండేది. నేను ఆ రోజు అనవసరంగా తప్పు డెసిషన్ తీసుకున్నాను. నాకు ఇటు సీటు రాలేదు, అటు పెళ్ళి జరగలేదు. సో ఐఆమ్ యూస్లెస్, ఐఆమ్ ఫిట్ ఫర్ నథింగ్ అని చిన్న అదే నేనది మనకు చిన్న విషయం అనిపిస్తుంది, కానీ ఆ డిప్రెషన్లో ఉన్న వాళ్లకు అది చాలా పెద్ద విషయం. చిన్నది పెద్దది అనేది మన మనసు మీద ఆధారపడి ఉంటుందండి. దీన్ని మ్యాగ్నిఫికేషన్, మినిమైజేషన్ అంటారు. ఇది ఒక సైకలాజికల్ ట్రాప్. సో ఆ డిప్రెసివ్ థాట్స్ ఉన్న వాళ్లకు చిన్న అంశం కూడా మ్యాగ్నిఫై భూతద్దంలో చాలా పెద్ద దీనిలా కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు చిన్న చిన్న విషయాలకి రియాక్ట్ అవ్వడం, లైక్ అంటే ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటాం, సెటారికల్గా ఏదైనా ఒక చిన్న వర్డ్ మాట్లాడినా వాళ్ళు దాన్ని పెద్దగా తీసుకొని అలాంటి వాళ్ళు కూడా సూసైడ్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? బుల్లీయింగ్ ఈజ్ అనదర్ ఫ్యాక్టర్ ఫర్ సూసైడ్స్. బుల్లీయింగ్ అంటే హేళన చేయటం, ఎగతాళి చేయటం, ఇది ఒక ఫ్యాక్టర్ సూసైడ్కి, ప్రధానమైన ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో నాట్ ఓన్లీ ఇన్ ది స్కూల్స్ అండ్ కాలేజెస్, దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ సైబర్ బుల్లీయింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. అంటే ప్రతి ఒక్కళ్ళు, టీనేజర్స్ అందరూ కూడా ఇంటర్నెట్లో ఉంటున్నారు, సోషల్ మీడియాలో ఉంటున్నారు. ఆ సోషల్ మీడియాలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు ఫోటో పోస్ట్ చేసినప్పుడు, ఇంకోటి ఒక వీడియో పోస్ట్ చేసినప్పుడు రకరకాల కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. ఈ నెగిటివ్ కామెంట్స్ని అందరూ ఒకే రకంగా తీసుకోలేరు.
కొంతమంది పట్టించుకోకుండా వదిలేస్తారు, కొంతమంది దాన్ని చాలా సీరియస్ తీసుకుంటారు. అలా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ కూడా అలాంటి సైబర్ బుల్లింగ్ వల్ల కూడా సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అది కూడా అటువైపు ప్రేరేపిస్తుంది. సూసైడల్ థాట్స్ అనేవి ప్రధానంగా కూడా అండి హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, ఈ 3 అంశాలు ప్రధానంగా మనిషిని డిప్రెషన్ వైపు, సూసైడ్ వైపు తోస్తాయి. అంటే హెల్ప్లెస్నెస్ అంటే నాకు ఇంకెవరూ సహాయం చేయరు. ఒక మనిషి ఒక సమస్యలో ఉంటాడు, చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ సహాయం చేయడానికి ముందుకు వస్తారు, కానీ ఇతను కొంతమంది చెప్పుకోలేరు. అవును. ఇప్పుడు సార్ ఇలా చూస్తే ఇప్పుడు విజయ ఆంటోనీ గారి డాటర్ కూడా చిన్న ఏజ్ 16 years పాప తను. సో ఆ పాపకి ఏ ప్రాబ్లం ఉండి అలా సూసైడ్ వరకు వెళ్ళింది? సో మనకు ప్రాథమిక సమాచారం మేరకు ఆ అమ్మాయి వయసు 16 సంవత్సరాలు, రైట్. కానీ ఆ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫియర్ ఆఫ్ డార్క్నెస్, ఫియర్ ఆఫ్ నైట్స్ అండ్ ఫియర్ ఆఫ్ లోన్లీనెస్తో బాధపడుతుందని ప్రాథమికంగా మనకు పత్రికల ద్వారా తెలుస్తున్న సమాచారం. మనకు పూర్తిగా వాళ్ళ వ్యక్తిగత జీవితాల నుంచి మనకు తెలియదు. సో ఫియర్ ఆఫ్ డార్క్నెస్ అంటే నిక్టోఫోబియా, ఓకే. అలాగే ఫియర్ ఆఫ్ లోన్లీనెస్, ఈ రెండింటి వల్ల ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళిందట. డిప్రెషన్ ట్రీట్మెంట్ జరుగుతుందని విన్నాను, అది చదివాను నేను. సో డిప్రెషన్ అంటే మెంటల్ ఇల్నెస్, మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి అనదర్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ది సూసైడ్స్. డిప్రెషన్ అంటే ఇప్పుడు తనకు ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది. జనరల్గా ఇప్పుడు వాళ్ళ ఫాదర్ బిజీ స్కెడ్యూల్స్లో ఉండి మ్యాక్సిమం తనతో టైం స్పెండ్ చేయకపోవచ్చు. మదర్ ఉంటారు, కానీ ఎర్లీ అవర్స్ 3 o'clock అంటే తను ఆ టైం వరకు మేల్కొని మరీ సూసైడ్ చేసుకుందా? అలాగే ఉంటాయండి. ఇప్పుడు ఎస్పెషల్లీ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ బాధపడే వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్పెషల్లీ డిప్రెషను, యాంగ్జైటీ డిజార్డరు, బైపోలారు, పర్సనల్ డిజార్డర్స్, ఇటువంటి కొన్ని డిజార్డర్స్ ఏమవుతాయంటే జీవితం పట్ల ఒక నైరాస్యాన్ని పెంచుతాయి. జీవితం ఎందుకు, ఈ బాధ ఎంతకాలం భరించాలి నేను, ఏంటి నాకు ఈ బాధ, నాకు తప్ప ఇంకెవరికన్నా ఉందా ఇది. జనరల్గా 16 years పిల్లలకే డిప్రెషన్ లెవెల్స్ ఉంటాయంటే అసలు ఈ డిప్రెషన్ లెవెల్స్ జనరల్గా ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతాయి సార్? ఏ ఏజ్ గురించి నేను చెప్పలేమండి ఈ రోజుల్లో, నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాయి. చిన్నపిల్లలు అంటే అప్రాక్సిమేట్గా ఒక ఏజ్ అనుకోవచ్చా మనం? నా అబ్జర్వేషన్ అయితే ఈవెన్ ఎల్కేజీ పిల్లలకు కూడా స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయని అనుకుంటాను. ఎందుకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు స్కూల్స్ అన్నీ కూడా ఇంటి పక్కన ఉండేవి. 8:30 స్కూల్ అంటే మనవాడు 7:30కి రెడీ అయినా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు స్కూల్స్ అన్నీ ఒక 30 కిలోమీటర్ దూరంలో ఉంటున్నాయి. పిల్లలు ఎన్ని గంటలు లేవాలి చెప్పండి ఎవ్రీడే? ఎర్లీ అవర్స్లో వాళ్ళు కంపల్సరీగా లేవాలి. 5:30, 6కి లేవాలి ఎవ్రీ డే. ఈజ్ ఇట్ నాట్ స్ట్రెస్ టు ఏ చైల్డ్? డెఫినెట్గా సార్, ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్లో కావాల్సింది కరెక్ట్ స్లీప్, క్వాలిటీ స్లీప్ కావాలి. కాకపోతే ఆ వయసులో వాళ్ళకి ఇవన్నీ తెలియదు కాబట్టి, ఈ సూసైడ్ అటెంప్ట్స్ ఇటువంటి తెలియదు కాబట్టి వాళ్ళు వాటి జోలి పోరు. వాళ్ళు ఏదో బాధపడతా ఉంటే ఏడుస్తారు కాసేపు, వాళ్ళ అమ్మ మీద నాన్న మీద ఏడుస్తారు, కాసేపు ఏడుస్తారు, వాళ్ళు ఏదో చాట్లు కొని పెట్టగానే వాళ్ళు దాన్ని ఓకే అయిపోతారు. సో కొంచెం వయసు వచ్చిన తర్వాత, టీనేజ్కి వచ్చిన తర్వాత పీపుల్ గెట్ టు నో ఆల్ దీస్ థింగ్స్. అంటే జనరల్గా ఇప్పుడు టీవీలో చూసేసి సూసైడ్ అటెంప్ట్స్ లేకపోతే ఫ్యామిలీ హిస్టరీని చూసి ఇలాంటివి చూసి కూడా వాళ్ళు సూసైడ్ అంటే అలా ఆ దృష్టిలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? సో ఉంటాయండి. ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే ఆ కుటుంబంలో మిగతా వాళ్ళకు కూడా అటువంటి ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. జెనెటికల్గా లేకుంటే ఎన్విరాన్మెంట్ పరంగా. ఇప్పుడు విజయ ఆంటోనీ తండ్రి కూడా యుక్త వయసులో సూసైడ్ చేసుకున్నాడు. ఓకే. సో అంటే ఆ కుటుంబంలో ఫ్యామిలీ హిస్టరీ ఉంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు ఈ అమ్మాయి కూడా దిస్ గర్ల్ కూడా డిప్రెషన్తో బాధపడుతున్నప్పుడు మరింత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మన ఫ్యామిలీలో ఒకటి ఉంది కాబట్టి. ఓకే. సో ఇది కూడా ఏదో హెల్త్ ఇష్యూ లాగా జెనెటికల్గా వచ్చే ఛాన్స్ కూడా ఉంది, వచ్చే అవకాశం కూడా ఉందండి. డిప్రెషన్ కూడా జెనెటికల్గా వచ్చే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి, అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే మన సొసైటీలో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ పట్ల ఎవరికి అవగాహన లేదు, చాలా తక్కువ అవగాహన ఉంటుంది. అదే అమ్మాయికి ఏదన్నా కాలు విరిగో, చెయ్యి విరిగో, ఏదన్నా ఫిజికల్ హెల్త్ అయినట్టే బెడ్ పక్కన కూర్చొని అమ్మాయికి సేవలు చేసేవాళ్ళు ఎవరైనా కానీ. ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ విజయ ఆంటోనీ ఫ్యామిలీ, ఎనీవన్, రైట్. వెంటనే పక్కన కూర్చొని మనం ఏం కావాలి నీకు, ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా పక్కన కూర్చొని కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వేరాజ్ మెంటల్ హెల్త్ అనేసరికి
అటువంటి కేర్ మనకు కనిపించదు. కానీ అది మన పిల్లల్లో ఉన్నా కానీ మనం ఫైండ్ అవుట్ చేయలేం కదా సార్? ఫైండ్ అవుట్ చేయొచ్చండి, ఫైండ్ అవుట్ చేయొచ్చు. అదే ఇప్పుడు సూయిసైడల్ ఐడియేషన్ ఉన్నవాళ్ళు, సూయిసైడల్ థాట్స్ కానివ్వండి, ఐడియేషన్ ఉన్నవాళ్ళు ప్రధానంగా మనుషులకు దూరంగా ఉంటారు. వీళ్ళంత వరకు మనుషులకు దూరంగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు, డార్క్నెస్లో ఉండటానికి ఇష్టపడతారు. అలాగే వాళ్ళ మాటల్లో కూడా జీవితం పట్ల ఒక నైరాస్యము, ఇంకా భవిష్యత్తు ఏమీ లేదు, ఈ బతుకు బతకటం వేస్ట్ ఆఫ్ లైఫ్ అని ఇలాంటి మాటలు తరచూ వాళ్ళ పదాలు వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉంటాయి. అంటే సార్ ఇప్పుడు పిల్లల్ని చూస్తే ఒక 10 మంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఒక పార్క్లో, ఒకళ్ళిద్దరు పిల్లలు మాత్రం వాళ్ళతో ఆడకుండా వెళ్ళి పక్కన కూర్చొని ఫోన్ నొక్కుతూ ఉంటారు. అది వేరండి, అది వేరు. ఇప్పుడు పక్కన కూర్చొని ఫోన్ నొక్కోవటము, లేకుంటే ఇంట్రావర్ట్గా ఉన్న అబ్బాయి ఎవరితో కలవకుండా రూమ్లో కూర్చొని చదువుకోవడము, డిప్రెషన్తో లేకపోతే సూసైడ్ ఐడియేషన్తో ఒంటరిగా ఉండేవాళ్ళు వేరు. రైట్. ఇప్పుడు పక్కన కూర్చున్నవాడు ఫోన్ ఆడుకుంటున్నాడు, నీకు ఇంట్రావర్ట్ అనేవాడు వాడు దూరంగా ఉన్నా కానీ తను ఏదో బుక్ చదువుకుంటూ ఉంటాడు, లేకుంటే కంప్యూటర్ చూసుకుంటూ ఉంటాడు. దీస్ పీపుల్ ఆర్ ఐడియల్. ఏం చేయరు, ఏమీ చేయకుండా మనుషులు దూరంగా ఉంటారు, ఊరికే అలా కూర్చొని ఉంటారు, ఇలా శూన్యంలో చూస్తూ ఉంటారు. సో అంటే మనకు అర్థమవుతుంది నిజానికంటే సన్నిహితంగా ఉండే వ్యక్తులు, అంటే కుటుంబ సభ్యులు కానివ్వండి, స్నేహితులకు కానివ్వండి, వాళ్ళ ఫీలింగ్స్ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది మనం కొంచెం అటెన్షన్ పే చేస్తే. కాకపోతే ఏమవుతుందంటే మనం చాలామంది వాళ్ళ దగ్గర చదివిన మాటలు వచ్చినా కానీ పిచ్చి మాటలు మాట్లాడరా ఊరికే అనవసరంగా అని చెప్పేసి చాలా ఈజీగా కొట్టిపరేస్తాం. అంటే అది పేరెంట్స్కి అంటే వాళ్ళని తెలుసుకోలేక వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది ఐడెంటిఫై చేయలేక అవేర్నెస్ లేకపోవడమే. అది పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కావాలని చేస్తానని నేను అంటలేదు. అంటే ఆ సూయిసైడ్ ఐడియేషన్ యొక్క సిమ్టమ్స్ ఏమిటి అనేది అవేర్నెస్ లేకపోవడం. అవేర్నెస్ లేకపోవడం అంటే వాళ్ళు అటువంటివి సిమ్టమ్స్ చూపిస్తున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కొట్టిపడేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ పాప ఆల్రెడీ ఇలా జరిగింది కాబట్టి అదే ఏజ్ గ్రూప్ పాప వాళ్ళ ఇంట్లో ఇంకొక పాప ఉంది, 2 డాటర్స్ ఆయనకి. జనరల్గా 2 డాటర్స్లో కూడా సేమ్ ఫీలింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుందా? అలాగ ఉండదండి. మళ్ళీ ఇప్పుడు ఒక ఫ్యామిలీ హిస్టరీ ఉన్నంత మాత్రాన ఆ ఫ్యామిలీలో ఉండే అందరికీ అవే లక్షణాలు వస్తాయనేది ఏమీ ఉండదు. పర్సన్ టు పర్సన్ తనకుంది, రెండో అమ్మాయికి లేకపోవచ్చు, లేదంటే ఇద్దరికి ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్, నాట్ జస్ట్ వన్ ఫ్యాక్టర్. ఫ్యామిలీ హిస్టరీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే. ఆ తర్వాత ప్రపంచాన్ని హౌ దే పర్సీవ్ ది వరల్డ్, హౌ దే పర్సీవ్ ది ఎక్స్పీరియన్సెస్, హౌ దే అండర్స్టాండ్ దెమ్సెల్వ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ దే ఆర్ ఫేసింగ్, దే ఆర్ హ్యావింగ్, ఇవన్నీ కూడా చాలా ఫ్యాక్టర్స్ రోల్ ప్లే చేస్తాయి. ఇవన్నీ కలిసి మనిషిని ఆ దిశగా తోస్తాయి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళని అంటే మనం చాలామందిని చూస్తున్నాము, ఇలాంటివి మనము స్టాప్ చేయాలి అంటే దానికి ముందుగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ పాయింట్, మీలో కానివ్వండి లేకుంటే మనలో కానివ్వండి, మన సన్నిహితుల్లో, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కానివ్వండి, వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ మూడ్స్లో, వాళ్ళ ఎమోషన్స్లో అకస్మాత్తుగా కనుక మార్పు వస్తే ఖచ్చితంగా వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. ఏంటి అంటే ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఇలా ఉన్నా అట్లా కాదు, కూర్చొని సూదింగ్గా ఏంటి, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి సూదింగ్గా వీళ్ళంతవరకు వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాళ్ళని వినాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ యువర్ ఇయర్ టు దెమ్. వాళ్ళ బాధ, వాళ్ళ కష్టం ఏదో వాళ్ళు చెప్తారు. ఆ కష్టం బాధ చెప్పేటప్పుడు దాంట్లో కనుక జీవితం పట్ల విరక్తి, నైరాస్యం ఇటువంటి ఏమైనా కనిపిస్తే వాళ్లకు సపోర్ట్గా నిలబడాలి. నేనున్నాను నీకు, డోంట్ వరీ, ఓకే, నువ్వు వరీ అవ్వద్దు నుంచి కొంచెం సపోర్ట్గా నిలబడి, హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్ కదా, హెల్ప్, హోప్, వర్తి, ఈ 3 వాళ్ళకి ఇవ్వాలి. హెల్ప్ చేయాలి, వాళ్ళకు హోప్ క్రియేట్ చేయాలి, యు ఆర్ వర్తి అనే విషయం వాళ్ళకి గుర్తు చేయాలి. అప్పటికీ వాళ్ళ ప్రవర్తనలో కనుక మార్పు రాకపోతే ఓకే, అప్పుడు ఇమీడియట్గా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక సైకాలజిస్ట్ని కానీ సైకియాట్రిస్ట్ని కానీ సంప్రదించాలి. అంతే తప్ప నెగ్లెక్ట్ చేయకూడదు. ఏమాత్రం కూడా నెగ్లెక్ట్ చేస్తే ఇదిగో ఇలాంటి పరిణామాలు సంభవిస్తాయి. సార్ ఇప్పుడు ఒక మనిషికి సూసైడ్ థాట్ వచ్చింది, వాళ్ళు నిజంగానే చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి మనం ఇలా అంటే వాళ్ళని ఇలా కౌన్సిల్ చేస్తే, డాక్టర్ దాకా వెళ్లకుండా ఇంట్లో కౌన్సిల్ చేస్తే వాళ్ళ మూడ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు ఒకటే సింపుల్ చెప్తాను మేడం,
హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఆ వ్యక్తుల నుంచి వస్తాయి. ఎప్పుడైతే నీకు ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సపోర్ట్గా ఉంటారో, నాకు హెల్ప్ ఉందనే ఫీలింగ్ కలగాలి వాళ్ళకు. నాకు హెల్ప్ ఉంది అనే ఫీలింగ్ కలిగినప్పుడు, హెల్ప్ దొరుకుతుందనే ఫీలింగ్ కలిగినప్పుడు దే విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అలాగే హోప్. ఏదో ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి లవ్ ఫెయిల్యూర్ అయింది. లవ్ ఫెయిల్యూర్ అయినా పర్లేదురా, మళ్ళీ పర్సూ చేయొచ్చు, మళ్ళీ అమ్మాయి ఒప్పుకునే అవకాశం ఉంది అని ఎవరైనా కొంచెం ఆ పాజిటివ్ వేలో నడిపించారనుకోండి, ఒక హోప్ క్రియేట్ అవుతుంది. అలాగే రే బాబు, ఎందుకు నువ్వు ట్రిపుల్ ఐటీలో థర్డ్ ఇయర్లో ఉన్నావు, ఓకే బీటెక్ అయిపోయిన తర్వాత యూ విల్ బికమ్ బిగ్ మ్యాన్ అని ఒక వర్తినెస్ క్రియేట్ చేయాలి. సో ఇవి క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితం పట్ల పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్కి తెలుసు తను డిప్రెషన్లో ఉంది అని. డిప్రెషన్కి సంబంధించి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. అండ్ ఫ్యామిలీ హిస్టరీలో కూడా చూసుకుంటే వాళ్ళ ఫాదర్కి ఆల్రెడీ అదే ప్రాబ్లం ఉంది. అలాంటి వాళ్ళని మనం కొంచెం అవాయిడ్ చేయడం వల్ల ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఎక్కువ. అంటే మన బిజీ స్కెడ్యూల్స్లో పిల్లల్ని పట్టించుకోకుండా ఆల్రెడీ వాళ్ళ హిస్టరీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయా? రిలేషన్షిప్ ఇష్యూస్ ఆర్ అనదర్ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ సూసైడ్ ఐడియేషన్, సూసైడ్స్. రిలేషన్షిప్ ఇష్యూస్ అవి పేరెంట్స్ అండ్ చిల్డ్రన్ మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకుంటే మరొక రిలేషన్షిప్లో కావచ్చు. ఈ రిలేషన్షిప్స్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ మెంటల్ హెల్త్ అండి. సైకలాజికల్ వెల్బీయింగ్లో రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ నాకు సపోర్ట్గా ఉంది, ఫ్యామిలీ మెంబర్స్ నాకు సపోర్ట్గా ఉన్నారు, వాళ్ళని అర్థం చేసుకున్నానే ధైర్యం కనుక మనిషి కనుక ఉంటే దే విల్ నాట్ గో ఇన్ ఏ రాంగ్ వే. నేను సైకలాజికల్ డిసీజ్ వెళ్ళరు. సో ఈ రిలేషన్షిప్ ఎక్కడ కొంచెం ఇష్యూ ఉందనుకోండి, బిజీ షెడ్యూల్ కావచ్చు, లేకుంటే ఇల్ ట్రీట్మెంట్ కావచ్చు, లేకుంటే రెగ్యులర్గా వాళ్ళని ఇన్సల్ట్ చేయడం కావచ్చు. ఉంటారు ఇప్పుడు పేరెంట్స్లో కూడా పిల్లల్ని ఇల్ ట్రీట్ చేసేవాళ్ళు ఉంటారు, లేకుంటే ఇన్సల్ట్ చేసేవాళ్ళు ఉంటారు, కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, కంపేర్ చేసేవాళ్ళు, రకరకాల వ్యక్తులు ఉంటారు, రైట్? సో ఇటువంటివి ఉన్నప్పుడు అవి వాళ్ళ మానసిక ఆరోగ్యం పైన ఒక నెగిటివ్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. అది కూడా ఒక రీజన్, మేజర్ రీజన్ అది రిలేషన్షిప్ ఇష్యూస్ అనేది. అది నాట్ ఓన్లీ ఫర్ చిల్డ్రన్, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు కూడా కావచ్చు. సో రిలేషన్షిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అప్ అవర్ మెంటల్ హెల్త్. సో ఏ ప్రాబ్లంకైనా రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్ థింగ్. ఓకే. సో మీ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కూడా ఇప్పుడు ఒక పర్సన్ అంటే కంప్లీట్ డిప్రెషన్తో వచ్చిన వాళ్ళకి మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సార్? సో మా దగ్గరికి వచ్చిన వాళ్ళకి మేము కౌన్సిలింగ్ అండ్ CBT, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనేది ట్రీట్మెంట్ ఇస్తామండి. అయితే ఎక్కడ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ దీని యొక్క ఎఫెక్ట్ అనేది 60% ఉంటుంది. 40% ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఈ కౌన్సిలింగ్కి సంబంధం లేని వాళ్ళ జీవితానికి సంబంధించిన ఫ్యాక్టర్స్, రిలేషన్షిప్, ఎన్విరాన్మెంటు, వాళ్ళ యొక్క స్ట్రెస్ అండ్ ప్రెషర్స్ ఇవన్నీ ఉంటాయి. ఫ్యామిలీ హిస్టరీ మేము ఖచ్చితంగా ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంటాం. ఇవన్నీ ఉంటాయి. అందువల్ల మేము ఏంటంటే అవసరమైన సందర్భాల్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మాట్లాడి, మీరు ఇలాంటి సపోర్ట్ ఇవ్వండి మీ పిల్లలకి, లేకుంటే మీ వైఫ్కి, లేకుంటే మీ హస్బెండ్కి ఇలాంటి సపోర్ట్ కావాలి, కేవలం ట్రీట్మెంట్ వల్లనే, థెరపీ వల్లనే సాధ్యం కాదు, ఇంటి కూడా ఆ వాతావరణం కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము వాళ్ళకు కూడా గైడెన్స్ ఇస్తూ ఉంటాం అన్నమాట. థ్యాంక్ యూ. చూసారు కదండి, విశేష్ గారు మనకి మంచి విషయాలని మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. మరిన్ని విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.